పేపర్ వాళ్ళు వచ్చారు. అయ్యా కరబట్రా పట్రా. ఈ ఫోటో చూడగానే జనంలో మీకు బోల్డ్ అంత సానుభూతి వచ్చేద్దండి. అయ్యా పనిలో పని ఈ గొడవలు ఆగాలని మీరు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తే తమ పేరు ఢిల్లీ దాకా పైపోద్దండి. నిరాహార దీక్ష? ఆమరణ నిరాహార దీక్ష. అందులో నీ పోతే నా పదవి నువ్వు కొట్టేద్దామని? అబ్బాబే అయ్యే మాట్లాడండి. ప్రజాసేవ చేస్తే గాని నాయకులు పెరిగిన దౌర్భాగ్య స్థితిలో మన దేశం పూర్వం ఉండేది. ఇప్పుడు ఆ దరిద్రం పోయింది. మనుషుల్ని లేపు ముఠా నాయకుడివి. బస్సులు తగలబెట్టి రైలు పట్టాలు పీకి రాస్తారోకోలు చెయ్యి జిల్లా నాయకుడివి. బాంబులు విసిరి గూండాలను మేపి కులచిచ్చు రేపు రాష్ట్ర నాయకుడివి. ఇది నేటి రాజకీయం. ఈ జాతి గొడవలు ఇంకా మన సోదరులు ఎప్పుడు వస్తున్నారు? రేపు పొద్దునేనండి 2 లారీలో దిగుతున్నారండి. అనుభవం ఉన్న వాళ్ళేనా? ఆ వృత్తిలో బాగా ఆడితేనండి. మొన్నటి ప్రత్యేకాంధ్ర గొడవల దగ్గర నుంచి నిన్నటి పాత బస్తీ గొడవల వరకు ఎంతో విజ్ఞానం అనుభవం సంపాదించిన మేధావి గుండాలండి. ఆ ఆయుధాలు అల్లి తెచ్చుకుంటున్నారు, బాంబులు మాత్రం మనం సప్లై చేయాలి. గుడ్. అవును, మన వాళ్ళు సారా కాస్తుంటే పట్టుకున్నాడే అదేరా స్వాతంత్ర దినోత్సవం రోజు నాకు ఎదురు తిరిగాడే ఎస్ఐ గాడు. వాడి దేకులు అక్కడే ఉంది మన అదృష్టం. వాడిని లేపేద్దాం. అయ్యా పాప ఎస్ఐకి ఈ మధ్య పెళ్ళయింది. పైగా ఆడి పెళ్ళారికి ఇప్పుడు 6వ నెల కడుపు. అయితే ఇంకా మంచిది. మన పిచ్చి జనం ఏడ్చే వాళ్ళని పట్టించుకోరు. ఏడ్చే వాళ్లకు సాయం చేసే నాయకులకి పట్టం కడతారు. కాబట్టి ఎస్ఐ గాడు పోయాక వాడి పెళ్ళానికి మనమే ఆర్థిక సాయం చేద్దాం. ఇక మన ప్లాన్ చెబుతాను వినండి. రేపు రాత్రి ఆ ఎస్ఐ గాడికి ఫోన్ చేయండి. దళితుల్ని అటాక్ చేయడానికి గూడెం వైపుకి అగ్రకులం వాళ్ళు 2 లారీల్లో వెళుతున్నారని చెప్పండి. 1/2 డజను మంది పోలీసుల్ని తీసుకుని ఆ ఎస్ఐ గాడు లారీల్ని ఆపడానికి వస్తాడు. ఏ సారా కాయడానికి అయితే నువ్వు అడ్డుపడ్డావో ఆ సారాతోటే నిన్ను తగలెట్టేయమన్నారు ధర్మరాజు గారు. సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనోహరా చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోదగ మోజులు తీర్చుకోను తరుణం ఇదేరా సరసకురా దొరా మనోహరా
అయ్యా అయ్యా సరసుడని ఆహో మనోరమ సరసుడని ఆహో మనోరమ ఎగబడు పొంగురతో తెగనిగనిగలాడితివే తగదివి చిందురతో యమని కమగరేపితివే తీయని తిమ్మిరి తీర్చివేయగలనే గిలారా అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువున కమ్మేయరా నావుడిని నా గదిలో కొలువు చేయుసనా నీ కులుకి బాటిలు కలిపి గుటకేయరా వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా అతి సుకుమారి నీరా నీ దూకుడు తాళనురా కాదని అవునని నన్ను ఆపతరమా సరసకురా అలాగే మనోహరా సరసుడని ఆహో మనోరమ మధ్యారే మహానుభావ మొత్తంగా చేసుకోవా కలబడరా దేవరా వస్తున్నా తారకవే ఠారుకుని తడుగురీకున్నదే నీ సరుకు బ్యారుమని చురుకు నాకున్నదే రసిగల రసికుడవై పసిమిసమిసలేలగరా పెదవుల మధువులపై నీ పదును చూపగరా నిండుగా పండుగ చేసుకోర గురుడా మజాగా సరసకురా దొరా మనోహరా సరసుడని ఆహో మనోరమ చిటికలు వేయగనే నే చటుకున వాలి తీరా ఎగబడు మోతగా మోజులు తీర్చుకోను తరుణం ఎదేరా ఓపిక లేదా ఇంక రేపే అయ్యా సీఎం గారు లైన్లో ఉన్నారు. వస్తున్నా. నమస్కారం సీఎం గారు. నేనే సార్ ఎం ధర్మరాజును మాట్లాడుతున్నాను. ఫోన్ ఏం చేయలేదు? ఏ ముఖం పెట్టుకుని మీకు ఫోన్ చేయమంటారు సార్? నా ప్రజల్లో అశాంతి పోయేదాకా నేను అన్నం కూడా ముట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈ మత కలహాలు అరికట్టడానికి నా ప్రాణాలైనా అడ్డం వేస్తాను సార్. కులాల కురుక్షేత్రంలో బలైపోయిన ఎం ధర్మరాజుని మన పార్టీ చరిత్రలో నా గురించి ఒక్క ముక్క పడితే చాలండి, నా జన్మ ధన్యం అయిపోతుంది సార్. ఎలాగైనా ఈ గొడవలు ఆపండి. మీకు హోమ్ మినిస్ట్రీ ఖాయమయ్యేలా చూస్తాను. సార్ అలాంటి మాటలన్నీ నన్ను అవమానపరచకండి. నన్ను మీరు పార్టీ ప్రెసిడెంట్ని చేసిన, హోమ్ మినిస్టర్ని చేసిన ఆ పదవి నా ప్రజాసేవ కట్టమే. పదవుల మీద నాకు అస్సలు వ్యామోహం లేదని మీకు తెలుసు. నాకు అలాంటివి ఏమీ వద్దు సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. సర్వే జనా సుఖినో భవంతు. వీడి పదవి రేపో మాపో అన్నట్టుంది.
వీడు నాకు హోమ్ మినిస్టర్ ఇస్తాడంట డిప్ప